హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశ్ సమాంధ్ర న్యూస్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. పవన్ కళ్యాణ్‌కి మా విన్నపం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఒక మా విన్నపం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపు నుంచి ఒక రిక్వెస్ట్ చేయబోతున్నాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. క్లియర్‌గా, క్లారిటీగా, సూటిగా, సుత్తి లేకుండా మనం మాట్లాడుకుందాం. ఈయన తెలుసు కదా, జనసేన అధినేత, నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ప్రెసెంట్ కూటమిలో ఈయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు 21కి ఆర్ 22కి. 21కి అసెంబ్లీ క్లీన్ స్వీప్, ఎంపీకి 2 సీట్స్ క్లీన్ స్వీప్ చేసేశారు ఏపీలో. సో ఇప్పుడు ఈయనకి మినిస్ట్రీ కూడా ఇచ్చారు. ఏంటి మినిస్ట్రీ? రూరల్, అర్బన్, నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ ఇలా కొన్ని ఒక 6-7 శాఖలు ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాలమూరు ప్రాంతంలో ప్రధానంగా రోడ్ల సమస్యలు, నెక్స్ట్ తాగునీటి సమస్య చాలా అంటే చాలా ఉంది. గిరిజన ప్రాంతాల్లో 2019లో కూడా ఈయన ప్రచారంలో భాగంగా తెలిపారు, మీరు నాకు ఓటేసినా ఓటు వేయకపోయినా నేను సమస్యను చూశాను కాబట్టి ఆ సమస్య గురించి నేను చెప్తాను, పక్కా పట్టించుకుంటాను, నేను జనాల్లోకి వెళ్తాను, వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళకి 100కి 100% నేను చేసి తీరుతానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అందులో భాగంగా ఇప్పుడు ఈయన కూడా కొన్ని కీలకమైన అంశాలు చెప్పుకుంటూ కూడా వచ్చారు. ఏంటంటే తాగునీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ మా విన్నపం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ గా మాట్లాడేసుకుందాం. ఏపీలో L&O అంటే లా అండ్ ఆర్డర్ ఫస్ట్ కరెక్ట్ గా కొంచెం చూడండి. నెక్స్ట్ అండ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. ప్రెసెంట్ ఈ మూడింటి మీద కూడా ఫోకస్ చేయండి పవన్ కళ్యాణ్ గారు. మీకు ఎన్నో శాఖలు కూడా కేటాయించారు, బట్ వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరు చేయగలరు. చాలా మంది గిరిజన తాండాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే ఈ తాగునీటి సమస్య కోసం ఎంతో అంటే బిందెలు నెత్తి మీద పెట్టుకుని సుమారు 2 నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళ నీటిని తెచ్చుకుని వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటున్నారో వాళ్ళందరే చెప్పారు పబ్లిక్ లో, పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు, పవన్ కళ్యాణ్ గారికి ఆ సత్తా ఉంది, పవన్ కళ్యాణ్ గారు మిషన్ ఉన్న లీడర్ అని. మీ మీద ఇంత నమ్మకం పెట్టుకుని ప్రజల్ని నిజంగా మీరు చేస్తారు. బట్ మీరు ఏదైతే ఇలా చేస్తారో నేను చెప్పిన ఈ మూడింటి మీద కూడా కొంచెం అయితే ఫోకస్ అయితే పెట్టండి. నెక్స్ట్ పాత పడిపోయిన కొన్ని కేసులు ఉన్నాయి, అంటే లైక్ ఎప్పటి నుంచో సాల్వ్ కాదని అలాంటివి మిస్సింగ్ కేసులు గతంలో మీరే చెప్పుకొని వచ్చారు. ఏమని 30,000 మంది ప్లస్ లేడీస్ మిస్ అయ్యారని. వీటి మీద నెక్స్ట్ ఇప్పుడు ఎలాగా స్పెషల్ స్టేటస్ ఎలాగా మీ చేతిలో ఉందనుకోండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్, లైక్ కార్పొరేట్ స్థాయిలో హెల్త్ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం భయంకరంగా ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ రోడ్ల సమస్య చాలా ఉంది ఏపీలో. సుమారు మీరే చెప్పారు ఒక 7 నుంచి 8 లక్షల కిలోమీటర్ల రోడ్లు సరిగ్గా పాడైపోయి లేవని. వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెడుతూ ఉండండి. నెక్స్ట్ ఎంతో మంది యువత తరలి వెళ్ళిపోతున్నారు రాష్ట్రం నుంచి. 5,40,43,337 మంది ఆంధ్ర రాష్ట్ర జనాభా 2019 వరకు ఉంటే, ప్రస్తుతం ప్రజెంట్ మన జనాభా 3,89,46,46,333 మంది జనాభా ఉంది. సగం మంది ఎంప్లాయ్మెంట్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకు కావాల్సిన వసతి కానీ, సదుపాయం కానీ, సౌకర్యం కానీ, వనరులు కానీ ఇన్ని ఉన్నా కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఏం చేయలేకపోయింది. దాన్ని మీరు పూర్వ పరిశీలిస్తారని, అది కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఎవరైతే పెట్టుబడులు పెడతారో కరెక్ట్ వాళ్ళని పెట్టించండి. 3 ఎడ్యుకేషన్స్ లో, స్కూల్స్ లో కొన్ని పరిశుభ్రత ఉండట్లేదంట, స్కూల్స్ కూడా కొంచెం చూడండి. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ క్యాలెండర్ లాంటిది కూడా మీరు రిలీజ్ చేసి జనానికి ఉపయోగపడేలా అది కూడా ఒకటి చూడండి. నెక్స్ట్ చాలా మంది దాడులు చేస్తున్నారు, ప్రత్యర్థ దాడులు చేస్తున్నారు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు. ఇలా చాలా మనకి క్వశ్చన్స్ వచ్చాయి పబ్లిక్ నుంచి. వీళ్ళకి ఒకసారి అంటే మీ పరిపాలనతో పాటు వీటి మీద కూడా కొంచెం ఫోకస్ అయితే పెట్టండి పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలతో భయంకరంగా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళకి చాలని జీతాలు ఇస్తూ ఇష్టాన్ రీతిలో వాళ్ళ పబ్బాన్ని కడుపును గడుపుకుంటున్నారు కొన్ని యాజమాన్యాలు. అలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోండి. ఫైనల్ గా మీరు మీ గిరిజన గ్రామీణ అభివృద్ధి, అక్కడ వాళ్ళకి గిరిజన ప్రాంతంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ సమస్య అది.
నెక్స్ట్ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, మౌలిక వసతులు, సదుపాయాలు, బస్ షెల్టర్స్, లైట్స్, నెక్స్ట్ వాళ్ళకి ఏ ఉపయోగపడే వాటి మీద కూడా వీటన్నిటితో పాటు మళ్ళీ లాస్ట్ ఆఖరి మాట, చివరి మాట, చిన్న మాటగా చెప్తున్నాను. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి, మాట్లాడండి, చేయండి, సెటరేట్ చేయండి. నెక్స్ట్ అదే విధంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా కొంచెం వాటి మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తాను అనుకుంటున్నాను. ఇవి చేయండి, రాష్ట్రం ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాను. మీ అందరికి తెలుసు, మీకు తెలుసు. బట్ మాటలో మాటగా చెప్పాలి కాబట్టి మీకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా నేను కూడా చెప్తున్నాను. కొంచెం వీటి మీద కూడా పునఃపరిశీలించండి. జనానికి ఏం ఉపయోగపడుతుందో, జనానికి ఏం కావాలో వాటికి సంబంధించిన రిలేటెడ్గా ఆ దిశగా అడుగులేస్తూ మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తూచా తప్పకుండా అవి కూడా చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీకేమన్నా విలువైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలపండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.